ఓకే, కంటిన్యూటీలో 8th క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సేమ్ అదే క్వశ్చన్. సొల్యూషన్ గివెన్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఫంక్షన్ లో మోడ్ ఎక్స్ ఉంది. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మోడ్ ఎక్స్ వచ్చినప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అయినట్లయితే ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. అంటే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మోడ్ ఎక్స్ వస్తుంది. అంటే మోడ్ ఎక్స్ వచ్చినప్పుడు లెస్ దాన్ 0 అంటే ఎక్స్ వాల్యూ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది. 0 కంటే ఎక్కువ ఉంటే అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఈ వాల్యూ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఇఫ్ ఎక్స్ వాల్యూ 0 కాకుండా ఏ వాల్యూ అని ఉండొచ్చు. ఓకే, అంటే 0 కాకుండా ఇట్లా పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు. చూడండి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి ఏముంటుంది, మైనస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏంటిది, ఎక్స్ లెస్ దాన్ 0. నెక్స్ట్ 0 ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే 0 ఉంటే ఎక్స్ వాల్యూ 0 ఉంటే 0నే. ఓకే, ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉన్నట్లయితే ఎక్స్ బై ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇది ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ మనం సింప్లిఫికేషన్ చేసినాం. చూడండి ఇక్కడ ఇది ఓన్లీ ఎక్స్ కాబట్టి మనం ఎక్స్ రాసిన ఇక్కడ డెనామినేటర్ ఎక్స్ ఉంది కాబట్టి క్వశ్చన్ లో ఇక్కడ కూడా ఎక్స్ రాసుకుంటాం. ఓకే, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ -1 ఉంటుంది, 1 ఉంటుంది. అవసరం లేదు, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడే మనం అక్కడ క్యాన్సిలేషన్ చేసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ 3 ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ఏమొస్తుంది రా, 0 అంటే ఏంటిది, ఈ వాల్యూగా 0 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ 0 0 అంటే 0 దగ్గర ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఓకే, క్వశ్చన్ లో ఇచ్చింది ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది, కానీ ఆ డిఫైన్ అయిన వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి కనుక్కున్నాం. 0 దగ్గర డిఫైన్ అయింది. ఇప్పుడు చూడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 0గా ఈక్వల్ టు వచ్చినప్పుడు ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి మైనస్ రాసినాం ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కి అంటే 0 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటిది, 0 కంటే తక్కువ. అంటే 0 కంటే తక్కువ అంటే ఏ వాల్యూ ఉంటుంది, 0. అంటే ఈ విధంగా చూడండి ఇక్కడ 0 అయినట్లయితే ఇక్కడ -1 అంటే -0.00009 గాని ఉండొచ్చు, 0.01 గా ఉండొచ్చు. ఓకే, అంటే 0 కంటే ఎక్కువ ఉంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలి. చూడు ఇక్కడ అంటే 0 కంటే తక్కువ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి 0 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ తీసుకోవాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 -x బై ఎక్స్. ఎక్స్ ప్లస్ లోపల లిమిట్ ఇచ్చేసినట్లయితే 0 0 మైనస్ కాబట్టి మైనస్, టోటల్ గా మనకు ఆన్సర్ 0 వచ్చింది. ఓకే, 0/0 అంటే ఇండెటర్మినేట్ ఫార్మ్ గా కాబట్టి ఈ విధంగా కాదు. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేద్దాం. 0 1 అంటే x1 క్యాన్సిల్. ఓకే, మనకి న్యూమరేటర్ ఏముంటుంది 1 ఉంటుంది కాబట్టి మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1 వచ్చింది. ఓకే, కాన్స్టెంట్ కి మనం లిమిట్ అప్లై చేసిన 1 వస్తుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది. నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి 0 కంటే ఎక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా, 0 కంటే ఎక్కువ ఎక్స్ బై ఎక్స్ తీసుకోవాలా. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఎక్స్ బై ఎక్స్. ఎక్స్ బై ఎక్స్ అంటే x1 1 వస్తుంది. 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం రాసుకోవాల్సిన అంటే లిమిట్ అప్లై చేసినా మనకు 1 వస్తుంది. ఓకే, ఇక్కడ అవపడుతుందా, ఓకే క్లియర్. ఇప్పుడు మనకు
లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అనేది ఈక్వల్ రాలే, నాట్ ఈక్వల్ వచ్చింది. కాబట్టి మనకి ఏంటిది ఏమొస్తుంది, ఇది కంటిన్యూ అవుతుందా డిస్కంటిన్యూ అవుతుందా? డిస్కంటిన్యూ అవుతుంది. ఓకే, ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్. కంటిన్యూస్ ఎట్ ఏ వాల్యూ దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డిస్కంటిన్యూ అయింది. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ రాయండి ఇక్కడ. లెట్ సి బి పాయింట్ ఆన్ ద రియల్ లైన్, then ఫస్ట్ పాయింట్ ఏంటిదిరా, ఎక్స్ చూడండి అక్కడ, ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దాన్ 0. అంటే ఎక్స్ వాల్యూ 0 కంటే తక్కువ, 0 కంటే తక్కువ ఉన్న దాంట్లో నేను సి అనే ఒక పాయింట్ తీసుకున్నా. సాల్వ్ అంటే లాస్ట్ క్వశ్చన్స్ మనం 6th క్వశ్చన్, 5th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఏంటిదిరా, నెంబర్ లెవెల్లో ఇక్కడ 0 ఉంటుంది. 0 కంటే తక్కువ అంటే ఈ ఏరియాలో మనం ఏదైనా పాయింట్ని సి అనుకున్నాం. ఈ సి అనే వాల్యూ ఏంటిదిరా 0 కంటే తక్కువ ఉంటుంది. దీన్నే మనకు ఎక్స్ వాల్యూ అయింది. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటిదిరా, 0 కంటే ఎక్కువ అంటే ఇటువైపు 0కి అటువైపు. మనం 0 దగ్గర కంటిన్యూ డిస్కషన్ చేసినాం, అదే డిస్కంటిన్యూ అయింది, చెక్ చేసినాం అనమాట 0 దగ్గర. చూడండి ఇక్కడ, కాబట్టి మనం 0ని వదిలేసినాం. 0కి ఇటువైపు 0కి అటువైపు ఆ పాయింట్స్ దగ్గర మనం కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేయాలి. 0కి లెస్ దెన్ అంటే 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటిది, సి లెస్ దెన్ 0. అంటే సి అని ఒక పాయింట్ తీసుకున్నా, ఏదైనా పాయింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు 0కి అటువైపు ఉన్న ఇక్కడ కూడా ఏదైనా, సపోజ్ ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నా సి అన్న పాయింట్, దీని వాల్యూ ఎంత ఉంటుందిరా, దీని వాల్యూ ఎంత ఉంటుంది, సి గ్రేటర్ దెన్ 0, 0 కంటే ఎక్కువ ఉంటుంది. దీన్నే మనం ఎక్స్ వాల్యూ అన్నాం. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటిది, ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దెన్ 0. ఓకే, ప్రతి క్వశ్చన్కి నేను ఇటు నెంబర్ లైన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దెన్ 0, సి అనే ఒక పాయింట్ తీసుకున్న ఆ పాయింట్ దగ్గర డిఫైన్ అవుతుందో లేదో చూద్దాం. ఎఫ్ ఆఫ్ సి ఏమొస్తుందిరా, ఎఫ్ ఆఫ్ సి, సి వాల్యూ ఏంటిది 0 కంటే తక్కువ. 0 కంటే తక్కువ అంటే ఏ ఫంక్షన్ ఇదేగా, కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ సి బై సి, సికి సి క్యాన్సిల్ అయినట్లయితే ఏమొస్తుందిరా, -1 వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు -1 వచ్చిందిరా. ఇప్పుడు మనం లిమిట్ ఎగ్జిట్ అయితే లేదు చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిదిరా, ఫంక్షన్ ఏం తీసుకోవాలా, 0 కంటే తక్కువ ఉంది కదా సి వాల్యూ, కాబట్టి ఇదే ఫంక్షన్ తీసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ సి ఎక్స్ బై ఎక్స్ అంటే -x బై ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అయినట్లయితే ఓన్లీ మనకు మైనస్ ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్ 1 ఉంటుంది, కాబట్టి -1. ఓకే, అంటే లిమిట్ ఎగ్జిట్ అయిందిరా -1 దగ్గర. ఫంక్షన్ డిఫైన్ అయింది ఏ వాల్యూ, -1 దగ్గర. అంటే 2 కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. అంటే ఏంటిది, కంటిన్యూటీలో థర్డ్ పాయింట్ ఏంటిదిరా, లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇదే థర్డ్ కండిషన్. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసిందంటే ఆ ఫంక్షన్ ఆ పాయింట్ దగ్గర కంటిన్యూ అయింది. ఓకే, దేర్ ఫోర్ అని పెట్టండి, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ దగ్గర, సి లెస్ దెన్ 0. అంటే ఎక్స్ వాల్యూ సి, ఆ సి ఎట్లా ఉంటుంది, 0 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఇది క్వశ్చన్. నెక్స్ట్ మనం ఏంటి, సెకండ్ పాయింట్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఎట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దెన్ 0. అంటే 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కంటిన్యూ అవుతుందో లేదా, అంటే 0 కంటే ఎక్కువ ఉన్న పాయింట్స్ దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. చూడండి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ సి 0 కంటే తక్కువ ఎక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలరా, చూడండి ఇక్కడ ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ 1 జా ఎక్స్ 1 జా, మనకి ఏముందిరా ఇక్కడ 1 ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 1, ఫంక్షన్ డిఫైన్ అయిందిరా. అంటే 1 దగ్గర ఫంక్షన్ డిఫైన్ అయింది.
అవపడుతుందా? ఓకే, ఫంక్షన్ డిఫైన్ అయింది. మనకి లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూడాలి. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని రాసుకోవచ్చు మనము? లిమిట్ ఎక్స్ టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ బై ఎక్స్. ఎక్స్ బై ఎక్స్ అంటే 1 1 ఈక్వల్ టు 1 రా. మనకి లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అనే వాల్యూ 1 వచ్చిందిరా ఇక్కడ. కాబట్టి మనకు ఫంక్షన్ అనేది అంటే థర్డ్ పాయింట్ సాటిస్ఫాక్షన్ చేసింది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, థర్డ్ కండిషన్ మనకు సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి ఓవరాల్ గా ఫంక్షన్ అనేది కంటిన్యూస్. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దెన్ 0. ఎక్స్ వాల్యూ సి, ఆ సి అనేది 0 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ వాల్యూ దగ్గర కంటిన్యూ అయింది. నెక్స్ట్ మనకు 9th క్వశ్చన్. ఓకే, 9th క్వశ్చన్ మనం 8th క్వశ్చన్ ఏ రకంగా చేసినామో అంటే ఏ మోడల్లో చేసినామో సేమ్ అదే మోడల్. చూడండి, ఇక్కడ మోడ్ అనేది 8th క్వశ్చన్ కి న్యూమరేటర్ ఉంది, ఇక్కడ డినామినేటర్కి వచ్చేసింది. ఓకే, సేమ్ అదే ప్రాసెస్. సొల్యూషన్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ అనేది 0 కంటే తక్కువ. 0 కంటే తక్కువ అంటే ఏంటిది? అక్కడ మైనస్ వస్తుంది మనకు, మైనస్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, ఎక్స్ బై ఎక్స్ అంటే ఎక్స్ బై ఎక్స్, x1 x1 ఇన్నే చేసేయండి 1. అంటే -1 దగ్గర వాల్యూ ఏంటిది? ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 ఉంటుంది. కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఇవన్నీ. 1 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ వాల్యూ మనకు 0 కావచ్చు, 0 కంటే ఎక్కువ కావచ్చు. అప్పుడు మనకు 1 తీసుకోవాలా. ఎక్స్ వాల్యూ 0 కంటే తక్కువ అంటే నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు అది మనకు -1 వస్తుంది. ఓకే, ఈ ఫంక్షన్ అనేది ఏ పాయింట్స్ కాడ కంటిన్యూ అవుతుందో, ఏ పాయింట్స్ కాడ డిస్కంటిన్యూ అవుతుందో ప్రూఫ్ చేసేద్దాం. చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఏ విధంగా చేస్తాం అదే విధంగా చేసేద్దాం. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. అంతేగా, ఇక్కడ ఉన్న ఇంటర్వెల్స్ ఏంటి? 3 ఇంటర్వెల్స్. ఎక్స్ లెస్ దాన్ దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలా, ఎక్స్ గ్రేటర్ దాన్ దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలా. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలా. ఓకే, ఫస్ట్ మనం ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేసేద్దాం. ఓకే, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 మనకి ఎఫ్ ఆఫ్ 0 ఏమొస్తుందిరా? చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే 1, ఎఫ్ ఆఫ్ 0 1 వచ్చింది. అంటే 1 దగ్గర ఫంక్షన్ డిఫైన్ అయింది. ఇప్పుడు లిమిట్ కనుక్కోవాలి. ఓకే, ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి, ఈక్వల్ టు ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు కనుక్కోవాలి. ఓకే, అలా ఎందుకు కనుక్కోవాలా 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం, 5th క్వశ్చన్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చూడనట్లయితే వెళ్ళి చూడండి క్లియర్ గా. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మైనస్ ఎందుకు? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 0 కంటే తక్కువ. 0 కంటే తక్కువ ఉంది కాబట్టి ఏ ఫంక్షన్ తీసుకోవాలరా? -1 తీసుకోవాలి. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ 0 -1 ఏమొస్తుంది? ఇది కాన్స్టెంట్. -1 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మనకు ఆన్సర్ కూడా -1 వస్తుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1 వచ్చింది. నెక్స్ట్ మనం రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేద్దాం. ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ 0. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే 0 కంటే ఎక్కువ ఉంటుంది. 0 కంటే ఎక్కువ ఉంటే ఫంక్షన్ 1 కాబట్టి 1 అనేది ఏంటి? కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి దానికి లిమిట్ అప్లై చేసిన మనకు కాన్స్టెంట్ వస్తుంది. ఓకే, మన లిమిట్ నేర్చుకున్నాం రా. లిమిట్ ఎక్స్ టెన్స్ ఎఫ్ ఆఫ్ కే అనే ఒక కాన్స్టెంట్ తీసుకుంటే మనకు ఆన్సర్ కే వస్తుంది. ఇది మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోండి ఈ ఫార్ములా. ఓకే, ఎందుకు రాసిన అంటే మళ్ళీ గుర్తు రావటానికి. ఓకే, చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ రాలేదురా, నాట్ ఈక్వల్ వచ్చింది. కాబట్టి రాయండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. అంటే లిమిట్ ఎగ్జిట్ కావాల. ఈ ఫంక్షన్ లో 0 దగ్గర లిమిట్ ఎగ్జిట్ కావాల. లిమిట్ ఎగ్జిట్ కాలేదంటే ఏంది? కంటిన్యూటీ కావాల, అంటే డిస్కంటిన్యూ అయింది. ఎఫ్ ఈస్ discontinuous. Continuous.
ఎట్టి ఏ వాల్యూ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డిస్కంటిన్యూ అయింది. ఓకే, ఇంకా మనం దేని దగ్గర ప్రూఫ్ చేయాలి? మనం ఏ పాయింట్స్ అన్ని మనం డిస్కషన్ చేయాలా? 0 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ. కాబట్టి ఇక్కడ రాయండి ఒక పాయింట్. లెట్ సిబి పాయింట్ ఆన్ ద రియల్ లైన్. అంటే రియల్ లైన్ మీద నేను ఒక పాయింట్ తీసుకుంటున్నా, ఆ పాయింట్ సి. దెన్ అప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఏమేమి కండిషన్స్ వచ్చినాయి? ఫస్ట్ కండిషన్ చూడండి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు సి అనేది తీసుకున్నాం, ఎక్స్ ఈక్వల్ టు సి అని తీసుకున్నాం. ఈ సి అనే వాల్యూ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ ఏమొస్తుంది? సి అనే వాల్యూ లెస్ దాన్ 0 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఎక్స్ ఈక్వల్ టు సి, ఈ సి అనే వాల్యూ 0 గ్రేటర్ అంటే సి గ్రేటర్ దాన్ 0, 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏనా అంటే లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసాగా సేమ్ అదే. ఓకే, ఫస్ట్ కండిషన్ చూసేద్దాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దాన్ 0. సి అనే వాల్యూ 0 కంటే తక్కువ ఉండొచ్చు, అంటే ఎనీ వాల్యూ -1 -2 -3 ఏదైనా ఒక వాల్యూ కావచ్చు, అది 0 కంటే తక్కువ ఉంటుంది. ఆ వాల్యూ దగ్గర ఆ వాల్యూని మనం సి అనుకుంటున్నాం. ఆ వాల్యూస్ దగ్గర మనకు అంటే 0 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ దగ్గర ఫంక్షన్ కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. ముందు ఫంక్షన్ సి అనేది ఎఫ్ ఆఫ్ సి ఏమొస్తుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ సి చూడండి, సి వాల్యూ ఏంటిది? 0 కంటే తక్కువ. 0 కంటే తక్కువ అంటే ఏంటిది? -1. అంటే ఫంక్షన్ అనేది -1 కాడ డిఫైన్ అయిందిరా. ఇప్పుడు లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూద్దాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిదిరా? -1. -1 అనేది కాన్స్టెంట్. చూడండి, ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ, లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ సేమ్ వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏంటిది ఈ పాయింట్? కంటిన్యూటీలో థర్డ్ కండిషన్, థర్డ్ పాయింట్. ఈ పాయింట్ ని మనకు సాటిస్ఫాక్షన్ చేస్తుంది ఈ సి అనే పాయింట్. ఓకే, కాబట్టి ఓవరాల్ గా ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుద్ది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ వాల్యూ దగ్గర కంటిన్యూ? ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దాన్ 0. ఓకే, 0 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ కాడ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ 0. ఎక్స్ వాల్యూ సి తీసుకున్న సి అనేది గ్రేటర్ దాన్ కంటే అంటే 0 కంటే ఎక్కువ ఉంది. ఓకే, ఎఫ్ ఆఫ్ సి 0 కంటే ఎక్కువ ఉంటే ఫంక్షన్ తీసుకోవాలరా? చూడండి, ఇక్కడ 0 కంటే ఎక్కువ ఉంటే 1. ఎఫ్ ఆఫ్ సి మనకు 1 వచ్చిందిరా. అంటే ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ సి 1 కాడ డిఫైన్ అయింది ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం లిమిట్ కనుక్కోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిదిరా? 1. కాన్స్టెంట్ కాబట్టి మనకు 1 ఉంటుంది. డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ వాల్యూ 1. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దేర్ ఫోర్ థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ వాల్యూ దగ్గర? ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ 0. ఎక్స్ అనేది సి ఒక వాల్యూ, ఆ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0 కంటే ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు కంటిన్యూ అయింది, 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కంటిన్యూ అయింది. ఓకే, 0 దగ్గర మాత్రం డిస్కంటిన్యూ అయింది ఫంక్షన్. ఇంకో 0 దగ్గర డిస్కంటిన్యూ అయింది. ఓకే, ఇక్కడేమో మనకు 0కేమో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నాం. సి గ్రేటర్ దాన్ అంటే సి లెస్ దాన్ 0కి, సి గ్రేటర్ దాన్ 0కి రైట్ హ్యాండ్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నామో మనం లాస్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో కొత్త చూసే వాళ్ళైతే ఆ లాస్ట్ క్వశ్చన్స్ చూడండి. 6th క్వశ్చన్ 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ లో నేను ఇచ్చేసిన ఎప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉపయోగించాలా ఆ ప్రాసెస్ ని, ఎప్పుడు మనం డైరెక్ట్ లిమిట్ ని సబ్స్టిట్యూషన్ చేయాలా, అదే మన 6th క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం 10th క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం.